తీసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ మేము నన్ను చెప్పకుండా లైవ్ లో తీసుకున్నా. రిటైర్డ్ ఎంప్లాయీ దాంట్లోకి లెఫ్ట్ అయ్యేది ఎందుకు సార్? లేదు నేను లెఫ్ట్ కాలేదు. నా ఫోన్ జర ప్రాబ్లం నా ఫోన్ పోలీసుల దగ్గర ఉండే అట్లా వాళ్ళు తీసుకుంటారు. మిమ్మల్ని నేను లైవ్ లో తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే మీతో ఒకటి మీ గొంతు మన తెలంగాణ సమాజం విని చాలా రోజులు అవుతుంది. నంబర్ 1 మిమ్మల్నే ఎందుకు తీసుకున్నానంటే ఈ రోజు రిటైర్మెంట్ అనే మన హక్కు కోసం ఇప్పటిదాకా నేను చెప్పిన ఒక మెసేజ్ పెట్టిండు ట్వీట్లా. ఇలా నిన్న దినాన 100 రిటైర్ అయిన ఉద్యోగి ఒక టీచరు 100 నంబర్ సార్ చిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే 100వ నంబరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు 99 మంది చచ్చిపోయారు. 99 మంది యుద్ధం చేసుకుంటా ఆ రణరంగంలో చనిపోయారు యుద్ధంలో. కానీ ఈసారు ఒట్టి ఆర్థిక ఇబ్బందుల వల్లే కొన్ని వేల మందికి విద్య చెప్పిండు, కొంత వేల మందికి ఇది చేసిండు. కానీ నేను చూసిన వాళ్ళందరికీ సార్ శారీరకంగా మీ అంత కష్టం ఎవరికి లేదు. నేను ఒక కాలు పూర్తిగా తీసేసిన సూర్యనారాయణ గారి ఇంటికి పోయినా ఎస్ఐ. ఆయన కంటే కూడా మీ పరిస్థితి బాగాలేదు. ఇంకో శ్రీనివాస్ గారి ఇంటికి పోయినా ఆయన కాలు తీసేసారు. ఆయన కంటే కూడా పరిస్థితి బాగాలేదు. ఈదన్న నేను చాలాసార్లు కలిసిన ఆయన 2 కిడ్నీలు పాడైపోయినాయి, వేరే కిడ్నీతోనే ఉంటుండు. కానీ ఇవాళ అయినా కానీ మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే మీరు నాకు ఒక ఇన్స్పిరేషన్. మీరు దేశం కోసం ఇది చేసిండ్రు. మీరు ఇంటికాడ కూర్చొని నా పైసలు నాకు రావాలి, నా హక్కు అదేందా నా హక్కు, నా కష్టంతో నేను ఇది చేయాలి అనే ఒక ఆలోచనతో మీరు ఉన్నారు. అందుకే నేను లైవ్లో తీసుకున్నా సార్ మిమ్మల్ని. ఈరోజు ఇది రిపీట్ కావద్దని మిమ్మల్ని తీసుకున్నా. ఇది రిటైర్డ్ అయిన వారికి ఇంకా ఎవరెవరికైతే ఇటువంటి మన నిన్న చనిపోయిన మల్లయ్య సార్ లెక్క ఎన్నెన్ని ఇబ్బందులు ఉన్నాయో అయినా కానీ మీరు కొట్టాలే అని వాళ్ళకు ఒక స్పిరిట్ మీరు నింపాలని మీరు లైవ్లో తీసుకున్నా సార్. కేశవరావు సార్ ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాలు ఏదైతే వ్యక్తిగతంగా మీరు ఏవైతే కొట్టాడిందో ఎట్లయితే నిలబడ్డారో మీరు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పండి సార్. సార్ నేను జగదిరిగుట్ట స్కూల్ నుంచి రిటైర్డ్ అయినా సార్ 24 ఏలో. అయితే ఆనాటి నుంచి దాదాపు 2 సంవత్సరాల వరకు నాకు 1 రూపాయి కూడా బెనిఫిట్ రాలేదు సార్. ఎప్పుడైతే బక్క జడ్సన్ గా మీరు మా సమస్యను టేకప్ చేసి వివిధ రూపాలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుండి, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులకు కావచ్చు, మాజీ మంత్రులకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మా సమస్యను తీసుకెళ్లి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళకు, హ్యూమన్ రైట్స్ వాళ్ళకు అందరికి కూడా మీరు తీసుకెళ్లి మా సమస్యను హైలైట్ చేసినందుకే ఈ రోజున ప్రభుత్వంలో కదలిక వచ్చి సరే మేము 6 నెలల్లో ఒక 6,000 కోట్లు రిలీజ్ చేసి ఇస్తామని ముందుకొచ్చి భయపడి కేవలం మీరు చేస్తున్న పోరాటానికి, మీకు వస్తున్న స్పందనకి, తర్వాత మీకు ఎక్కడైనా కూడా ప్రతి దగ్గర కూడా మీకు మంచి ఆదరణ లభిస్తుంది. అంటే రిటైర్డ్ అయిన వాళ్ళ ద్వారా కావచ్చు, లేదా అఫీషియల్ కూడా మీరు ఎవరెవరికైతే మీరు అంటే రిప్రజెంటేషన్ ఇస్తున్నారో ఈ విధంగా రిటైర్డ్ అయిన వాళ్ళకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఒకరు అనారోగ్యంతో పాలవుతున్నారు, ఒకరు బిడ్డ పెళ్లి అంటారు, ఒకరు కొడుకు పెళ్లి అంటారు, లేకపోతే ఇల్లు అంటారు. ఇట్లా రకరకాల ఇబ్బందులతో ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం చేయుతనియకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటిదని మా గొంతుగా మాలో మీరు ఒకరై మీ గళాన్ని భారతదేశం అంతటా కూడా వివిధ రూపాలలో మీరు వ్యక్తపరచడం ద్వారా మాకు ఈ రోజున కొద్దిగా అమౌంట్ రిలీజ్ అవుతుంది. గత నెల 2,000, అంతకుముందు నెల 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ అవడంతో కొద్దిగా అమౌంట్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు నాకు కూడా అమౌంట్ వచ్చింది, కానీ ఇంకా పూర్తిగా రాలేదు. నా ఈఎస్ అమౌంట్ రాలేదు ఇంకా. ఇప్పుడు 100వ సారు మల్లయ్య సారు 100 నంబరు ఆత్మహత్య చేసుకున్నాడు. 99 మంది వాళ్ళు యుద్ధం చేసుకుని చనిపోయారు. 100వ మనిషి అట్లా చనిపోవాల్సిన అవసరం ఏముంది? ఎన్ని కష్టాలను ఉండని దానికి మీరే సరైన సమాధానం అందరికి చెప్పగలుగుతారు. ఎందుకు కావాలి అసలు?
ఎందుకు చావాలనుకున్నారంటే సార్, ఆ, మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము చెప్పలేం సార్. ఆ, ఆరోగ్యం క్షీణించిపోయింది, మన చెప్పు చేతుల్లో లేదు, ఆ, తింటే అరగదు, ఉమ్, తినకపోతే బతకలేము అన్న రీతిలో ఉంది మా పరిస్థితి. ఉమ్, ఇంకొకటి పిల్లలు, ఉమ్, ఆ పెళ్లికి ఎదిగిన పిల్లలు, ఆడపిల్లలు, ఉమ్, సరే రిటైర్మెంట్ అయితే డబ్బులు వస్తాయి, పెళ్లి చేద్దామని ఒక ఆలోచనతోని తలంపుతో ఉన్నాం. ఉమ్, అది సమయానికి రాక, ఉమ్, తర్వాత ఇంత ఏదో చిన్నగా ఇల్లు గూడు కట్టుకుందాం అనుకుంటే అది సమయానికి రాక, ఎన్నో రకాల మాకు సమస్యలు ఉంటే ఆ సమస్యలకు ఈ డబ్బులు వస్తే మేము ఏదో ప్లానింగ్ చేసుకుంటాం, ప్లాన్ చేసుకొని ఇట్లా బ్రతుకుదాము జీవిత సమరాంకంలో హాయిగా నన్ను ఉన్నామంటే ఈ డబ్బులు రాకుంటే మరి కొద్దిగా వీక్ గుండె ఉన్న వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడంలో వాళ్ళు పురుకొల్పుతుంది వాళ్ళ మైండ్. ఉమ్, ఏం చేస్తాం, నా బతికింతేనా, నేను ఒక 35-40 సంవత్సరాలు నేను దేశానికి సేవ చేసిన, విద్యారంగానికి సేవ చేసిన, ఎంతో మంది వేల పిల్లలకి నేను చదువు క్రమశిక్షణ నేర్పించి ఈ రోజున నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఉమ్, నేను దేహి అనే స్థాయిలోకి వచ్చినాను, ఏంటి నా బతుకు అని బహుశా మల్లయ్య సార్ గారు ఆ విధంగా ఉమ్, ఆత్మహత్యకు పాల్పడింది అని అనుకుంటాను. సమస్యలే అతన్ని ఆత్మహత్యకు చేసుకోవడానికి పురికొల్పిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉమ్, అది కేవలం ప్రభుత్వం హత్యనే. ఉమ్, సమయానికి ప్రభుత్వమే గనక డబ్బులు ఇచ్చినట్లయితే ఉమ్, ఈ రోజున ఏ ఉపాధ్యాయుడు కూడా ఉమ్, ఇబ్బందులు పడరు. ఇంత 4 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం మంచిగా చేయించుకుంటారు. ఇప్పుడు 2 నెలల నుంచి మరి ఈహెచ్ఎస్ కు అమౌంట్ కట్ చేస్తున్నారు సార్. అవును, 6 రోజులు అన్నారు, 15 రోజులు అన్నారు, 20 రోజులు అన్నారు, నెల అన్నారు. ఇంతవరకు మాకు కార్డు లేదు. ఉమ్, ఇప్పుడు నేనైతే బెడ్ రిటర్న్ సార్, నేను లేచి నడవలేను, ఉమ్, నాకు కార్డు లేదు, డబ్బులు లేక ఉమ్, నేను ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నా. ఉమ్, కనీసం కార్డు వస్తానన్నా ఇక్కడ చూసుకుంటామని సంబరపడ్డా, కానీ ఇది ఆశనే అడియాశ అయిపోయింది సార్. ఉమ్, ఒక ప్రోబోక్ సార్, ఆశలే నిరాశలాయ నా బ్రతుకే అపవాస అన్న. ఆ, నమ్మిన వారిని మోసం చేయుట ఇది మర్యాద. ఆ, ఇప్పుడు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి మేము ఎంతో నమ్మకంగా మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉంటే ఆ, మా నమ్మకం మీద నీళ్లు చల్లిన ప్రభుత్వంకి ఇది తగునా సార్? ఆ, ఖచ్చితంగా మల్లయ్య సార్ ఇది మాత్రం ఇది ప్రభుత్వ హత్యనే ఆ. అని నేను ఖచ్చితంగా చెప్తాను సార్. ఖచ్చితంగా సార్, దీనిపైన మాత్రము ఆ సార్ మనం వృధా పోవద్దు. ఖచ్చితంగా ఒక ఉద్యమం అనేది ఖచ్చితంగా జరగాలి. ఈసారి ఇన్స్టాల్మెంట్ కాదు, 1 టైం సెటిల్మెంట్ రావాలి. ఇంకొక మల్లయ్య సార్ కావద్దు, 101 నంబర్ రావద్దు. ఈరోజు సార్ బాధాకరం ఏంటంటే ఒక 100 మంది చనిపోయినంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాదు సార్. 100 మంది చనిపోయినంటే బిగ్ సబ్జెక్ట్. ఈ రోజు అసలు ఎక్కడ చర్చ కూడా లేదు సార్. ఒక ప్రతిపక్షం మాట్లాడతలేదు, ఒక మేధావులు మాట్లాడతలేరు, ఒక ఎమ్మెల్సీలు మాట్లాడతలేరు. 100 మంది సార్, 100 మంది 40 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి పనిచేసిన 40 మంది గుండెలు ఆగిపోయినాయి ప్రభుత్వం చర్య వల్ల. అంటే ఎవరు ఎందుకు, నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మాట్లాడతలేరు? మేధావులు అనేటోళ్ళు మాత్రం బేకారుగాను సార్. వాళ్ళు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజమైన మేధావులేనా లేకపోతే స్వయం ప్రకటిత మేధావులా. సమస్య వచ్చినప్పుడు విక్టిమ్స్ తరఫున నిలబడాల్సిన మేధావులు ఇలా ప్రభుత్వం సంకల జొర్రి కనీసం ఈ సబ్జెక్టుని పైన మాట్లాడడానికి కానీ ఎవరైనా విలేకరులు పోయి మాట్లాడితే కూడా ముఖం చాటేస్తున్న రోజుల్లో దీన స్థితిలో ఉన్నది మన మేధావి వర్గం. అన్ని పార్టీలు, ఏ ఒక్క పార్టీ అని కాదు, ఏ పార్టీలో ఉన్న మేధావులైనా సరే, ఇలా ఎవరైనా సరే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా, అయితే ఎవరైతే బాధపడుతుంటారో, ఎవరికైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ తరఫున నిలబడాల్సినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా మేధావులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ముందటికి వస్తలేరు సార్. మాత్రం ఇది సిగ్గుచేటు సార్. మేధావులు అనేటోళ్ళకు మాత్రం సిగ్గుచేటు. వాళ్ళు మేధావులని ఇంకెక్కడన్నా మాట్లాడితే వాళ్ళకు వాళ్ళే చెప్పు తీసుకొని కొట్టుకోవాలి సార్. ఇంకొకటి ఇందులో ఒక ఆయన కామెంట్ పెట్టిండు, ఇప్పుడు కనీసం ఇందా ఏది సిపిఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే కనీసం పెన్షన్ రాకుండా ఉన్న వాళ్ళు 2 ఏళ్ళకి ఎట్లా బతుకున్నారు? బెనిఫిట్స్ లేవు, పెన్షన్ లేదు, అసలు ఏం రూపాయి రాకుండా వాళ్ళు ఎట్లా బతుకుతుండొచ్చు సార్? ఇప్పుడు ప్రభుత్వం మేము ఓపీఎస్ కు మారుస్తామన్నారు. అవును, ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, సిపిఎస్ రిటైర్డ్ అయినరు.
అతని బాధ వర్ణనాతీతం. ఉమ్, పెన్షన్ లేదు, ఉమ్, బెనిఫిట్స్ రాకపోయే, ఉమ్, నేను నా పిల్లలు ఎట్లా బతకాలన్నా అంటున్నాడు ఆయన. ఉమ్, చెప్పండి ఏం చేస్తాం. వాళ్ళ భార్య ఈ ఈ ఏజ్ లో పనికి పోతుందంట. ఉమ్, ఇన్ని రోజులు పనికి పోలే ఆ అమ్మ, ఉమ్. ఇలా ఇల్లు గడవగా పనికి పోతుంది. ఏం చేస్తారు సార్? అప్పుడు మొన్నటి దాకా షేర్ లెక్క బతికిన వాళ్ళు. నిన్నటి దాకా మంచిగా కాలర్ ఎగరేసుకొని హాయిగా మంచిగా బతికిండ్రు. ఉమ్. సమాజంలో గౌరవంగా ఉన్న వాళ్ళు ఇల్లు గడచలేదు కాబట్టి ఆ అమ్మ ఒకడు ఒకడు కామెంట్ పెట్టిండు. ఒక కామెంట్ ఏం పెట్టిందంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగులు బాగా సంపాదించిండ్రు, తరతరాలు బతికేంత సంపాదించిండ్రు. నా ట్వీట్ లో ఉంటుంది, మీరు చెక్ చేస్తే తరతరాలుగా బతికేంత సంపాదించిందని ఈ ఏసీబీలో దొరికిన ఫోటోలు అన్ని పెట్టి వీళ్ళ మీద కనికరం చూపియద్దు అని చెప్పి పెట్టిండు సార్ ఆడు. అది కేవలం సార్ ఫింగర్ టిప్స్ కౌంట్ చేయొచ్చు మనం ఎంతమంది అవినీతి పరులు ఉన్నారో. సార్ ఉద్యోగి ప్రతి ఉద్యోగి అవినీతి పరుడు కాదు సార్. ఆ, అయితే ఉద్యోగి ఒకడే అవినీతి పరుడు ఎట్లా అవుతాడు సార్? మరి ఎందుకంటే అతను ఉంటాడు, అతని పైన సూపరింటెండెంట్ ఉంటాడు, లేకపోతే ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఆ డైరెక్టర్, ఉమ్, ఆ మంత్రి, ఎమ్మెల్యేనో, అది ఛానల్ అంతా ఉంటుంది సార్. ఈ ఒక్కరిని పట్టుకొని మొత్తం వ్యవస్థను అంతా నాశనం చేస్తున్నారు వీళ్ళు అనడం చాలా పొరపాటు. వాడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. వాడు ఇండియన్ అని రాసింది, పేరు కూడా పెట్టుకోలే. వీళ్ళని కనికరించద్దు అంటే ఇలా మల్లయ్య సార్ చనిపోతేనే నిరసన తెలిపిన, ఏది ఇక్కడ అమరవీల స్థూపం దగ్గర పెట్టి నేను అది పెట్టిన, ఇది ఎంతవరకు సబబని చెప్తే వాడు ఏసీబీలో దొరికిన వాళ్ళందరినీ పెట్టి ఎవరెవరు సార్ మొన్న అందులో కూడా మొన్న ఎవరు మాట్లాడకుంటే ఒకడు 350 కోట్లతో దొరికి వదిలేసింది ఏసీబీ వాళ్ళు. అరే ఏసీబీ ఫేవర్ చేసి వదిలేసిందంటే ఇప్పుడు ఫేవరిజం అంటే లంచమే కదా సార్. ఇప్పుడు నేను అదే కదా ఫేవరిజం ఎట్లా చేస్తామని చెప్పి నేను ఏసీబీ ఆఫీస్ ముందు పోయి గొడవ చేసిన. అంటే ఒక దిక్కు అవినీతి మీద కూడా మనం కొట్టాడుతున్నాం. అంటే అసలు మెసేజ్ పెట్టి కామన్ అయితే కొంచెం 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు వాట్ ఈస్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఎన్ని అవర్స్ సార్, గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, త్వరలో కలుద్దాం. ఇది ఈ సారు దేశ విదేశాలలో మన సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చి వేరే దేశ ప్రధానులతోని మన ప్రధానులతోని మన్ననలు పొందినటువంటి సార్. ఆయన కాలు చేతులు పనిచేయి ఇంట్లోనే ఉంటాడు. వాళ్ళ భార్య చాలా బాగా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. రియల్గా నేను వాళ్ళ ఇంటికి పోయినా వీళ్ళని చూసిన, అందుకని నేను మాట్లాడించిన. ఆయన ఒక కుర్చీకి వెళ్ళి లేవాలన్నా వాళ్ళ భార్య రావాల్సిందే, ఆయన ఎక్కడికి వెళ్ళి ఇట్లా కదలాలన్నా వాళ్ళ భార్య రావాల్సిందే. అక్కడికి వెళ్ళి వెళ్తేనే ఆయన కదులుతాడు. మనిషి కదలాలన్నా మళ్ళీ హాస్పిటల్ పోవాలంటే ఆమెనే డ్రైవింగ్ చేసుకుంటే కూర్చోబెట్టి తీసుకుపోతుంది. అటువంటి పరిస్థితి. ఆయననే ఇంత గట్టిగా మాట్లాడి నిలబడుతుండ్రు. కాబట్టి ఈరోజు ఎవరు కూడా అటువంటి ఆలోచనలు చేయొద్దు. ఎవరు కూడా మేము మాతోని కాదు అని అనుకోవద్దు. చాలా చాలా దగ్గరలో ఉన్నాం మనం చాలా దగ్గరలో ఉన్నాం. చాలా తొందరగా మీ హక్కులను మన హక్కులను మనం ఖచ్చితంగా కాపాడుకుంటాం. అప్పటిదాకా మనందరం కూడా గట్టిగా ఉందాం. కానీ ఈ 100వ మరణం మాత్రం వృధాగా పోవద్దు. 100వ మరణాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మనందరం మన ఇంటి మనిషి పోయేటట్టుగానే సీరియస్ తీసుకోవాలి. అది సహజ మరణం కాదు, ఆత్మహత్య. కాబట్టి అంత కష్టం వచ్చిందనంటే, అంత అక్కడికి మజ్బూరైందనంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు సార్ ఒకటి చెప్పిండు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య ఇళ్లలో పనిపోతుందంట. నిన్నదాకా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వ్యక్తి ఈరోజు జీతాలు లేక, అంటే అవినీతి కూడా చేయలేదు కాబట్టి, అవినీతి సొమ్ము ఆయన దగ్గర లేదు కాబట్టి ఈరోజు వాళ్ళ భార్య ఇళ్లలో పోయి పనిచేసి కుటుంబాన్ని దాతున్నట్టు పరిస్థితులలో ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలు ఆ విధంగా ఈరోజు ఉన్నాయి. పెన్షన్ లేదు, రాబడి ఏది వాళ్ళకు ఏవైతే దాచిపెట్టుకున్న సొమ్ము ప్రభుత్వానికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాని పరిస్థితి. ఒక్కసారి రవికుమార్ అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, నేను లైవ్ లో తీసుకున్నా. అయితే ఇప్పటిదాకా కేశవ్ మాస్టర్ మాట్లాడు. నిన్నటి వరకు 99 మంది వాళ్ళ హక్కుల కోసము యుద్ధం చేసుకుంటా రణభూమిలో తమ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఓకేనా? మరి నిన్నటి మరణం డిఫరెంట్. నిన్నటి మరణంతోనే చాలా సూసైడ్ అనేది నేను చాలా బాధపడుతున్నాను. నిన్నటికి వెళ్ళి అర్థమైందా? పాటించింది కదా. అయితే 100వ మరణం అనేది ఎందుకు ఇప్పుడు మనోళ్ళు ఎందుకు అన్నా, మనం ఇంత పెద్ద ఫ్యామిలీ, ఈరోజు పెద్ద ఫ్యామిలీ, మనం కలవకున్నా ఈ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, ఈరోజు అవుట్ సోర్సింగ్ కానీ, వీళ్ళందరూ ఈరోజు ఎవరైతే
ప్రభుత్వంతో కొట్లాడుతున్న వాళ్ళందరం మన ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నాం ఈరోజు. ఒక కుటుంబం. ఓ కుటుంబం. అందులో 100వ వ్యక్తి మనం అది రావద్దని కోరుకున్నాము. అది రాకపోవచ్చు, అసలు అది రాకముందే మనం పైసలు తెచ్చుకోవాలనుకున్నాము. కానీ నా 100వ నంబర్ రీచ్ కావాల్సిందే, 3 అంకెలు రావాల్సిందే అనే టైప్ లా ఈరోజు మరి మల్లయ్య సారు దాదాపు 10,000 మంది విద్యార్థులను విద్యాబుద్ధులు చెప్పిండ్రు, సమాజానికి పనికొచ్చినట్టుగా చేసిండ్రు, ఇంజనీర్లు డాక్టర్లు అయినరు, అంతా అన్ని తీర్లు అయినరు. నేను ఓడిపోయినా అని ఎందుకు అనుకున్నాడు? వేరే వాళ్ళకు మీరు ఏం చెప్తారా అన్న? మీరు చాలా మన సూర్యనారాయణ సార్ను చూసినాము, శ్రీనివాస్ సార్ను చూసినాము, మూర్తి సార్ను చూసినాము, ఈదయ సార్ను చూసినాము, క్యాన్సర్ పేషెంట్లను చూసినాము, ఎంతో మందిని చూసినా. వాళ్ళందరూ కూడా కొట్లాడుతుంది ఇవాళకి నా పైసలు రావాలి, నా పైసలు చూడాలి, అది చూసినా కానీ నేను రావాలి అని తట్టుకుంటూ ఒక్కొక్కడు. అసొంటిది ఈయనకు ఎందుకు ఎందుకు ఆలోచన మనకు ఎందుకు రావాలి? ఒకటన్నయ్య, ఇప్పుడు ఈ చనిపోయిన 100 మందిలో దాదాపు సగం పైన మరణాల కారణము బకాయిలు రాకపోవడమే. సగం కాదు, 90%. 90%. ఎందుకంటే అందరూ అవినీతి పరులు ఏం కాదు. అందరు శాలరీ బేస్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ పరిస్థితులు బాగాలేని వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కుటుంబ సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా లేని వాళ్ళు వికలాంగులు ఉన్నారు, తర్వాత మానసికంగా బాగాలేని వాళ్ళు ఉన్నారు, అన్మ్యారీడ్ పిల్లలు ఉన్నారు, తర్వాత విడో డాటర్స్ ఉన్నారు, తర్వాత ఎన్నో రకాల ఇబ్బంది. ఒక్కొక్క ఇంటికి ఒక చరిత్ర, ఒక సినిమా తీయచ్చు, అట్లా ఉంది పరిస్థితి. ప్రభుత్వము వీళ్ళంతా ఏదో హైఫైలు ఉన్నారనుకుంటారనే కాదు. 30-40 సంవత్సరాలు సేవ చేసిన వీళ్ళు ఈ 63 ఏళ్ల వయసులో ఏం కొట్లాడతారు, ఏం తిరుగుతారు? కనీసం కొన్ని మానవత దృక్పథం అనేది లేకుండా అసలు డబ్బులు ఎవరివి? మా డబ్బులు ప్రతి సొమ్ము మంగళవారం అన్నట్టు సొమ్ము ఒకటి చూకూడదన్ను. మా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మీ ఇంటి పెద్ద, మీరు న్యాయం చెప్పాల్సింది మీరే అన్యాయం చేస్తే ఎట్లా? రేపు పొద్దున ఇప్పుడు మమ్మల్ని అందరూ చూసిన వాళ్ళంతా ప్రభుత్వంలో పనిచేసే ఉపాధ్యాయ ఉద్యోగులంతా కూడా అరే సేవింగ్స్ ఉంటే రా, రిటైర్మెంట్ ఇయ్యరా అని చెప్పి అందరూ విత్డ్రా చేసుకుంటారు, అమౌంట్ లోన్లు పెట్టుకుంటారు, పార్ట్ ఫైనల్ విత్డ్రావల్ పెట్టుకుంటారు. ఎందుకంటే పరిస్థితి బాగాలే గవర్నమెంట్ దగ్గర. ఎంత మనం మినిమం సేవింగ్స్ చేసుకుందాం. ఇవి మ్యాండేటరీ సేవింగ్స్ అని గవర్నమెంట్ పెట్టి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉద్యోగుడు రిటైర్మెంట్ అయ్యే వరకు తాగుతోడు, తింటాడు, బలహీనతలు ఉంటాయి, కుటుంబాన్ని పట్టించుకోడు, అటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బులు పనికొస్తాయని కంపల్సరీ సేవింగ్స్, మ్యాండేటరీ సేవింగ్స్ అని పెట్టి మమ్మల్ని ఈ విధంగా సేవింగ్స్ చేసుకున్నట్టు చేసి మా డబ్బులు మాకు కాల పరిమితి అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవ్వకుండా చేయడం, ఊరిచ్చి అప్పుడు ఒకటి ఏం బిచ్చమిస్తున్నారా? ఆ డబ్బులు మాకు ఎట్ ఏ టైం ఏకబొత్తలే. మరి ఫిబ్రవరి 2024 వరకు అప్పుడున్న ప్రభుత్వం కానీ, అప్పుడున్న అధికారులు కానీ, యంత్రాంగం కానీ రిటైర్ అయిన రోజు నాడు చెక్స్ ఇచ్చి ఫేర్వెల్ చేసి ఎట్లా పంపారు? ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు? ఒకటి, గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి లేదంటే నేను ఒప్పుకోను. ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు, నేను ఇప్పుడు అదే చెప్పినా, 10 లక్షల కోట్ల అప్పు అయినా కానీ తెలంగాణకు అప్పు తీర్చే దమ్ముంది. ఇవాళకి నువ్వు అవినీతి బంద్ చేయి, నువ్వు దొంగతనాలు బంద్ చేయి. మీరు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పోతే డిప్యూటీ సీఎం హెలికాప్టర్ లో పోయినా మన వాట్సాప్ ఫేస్బుక్ లో చూస్తాం. అవసరమా? ప్రైవేట్ ఆసుపత్రికి హెలికాప్టర్ లో పోతే వాళ్ళ ఏదైనా పోయింది? అదే వాళ్ళ చిన్నప్పటికీ హెలికాప్టర్ లో తిరిగినట్టే. అన్నా ఇంకో ఖర్చు పెట్టు ఎక్కడిది? మరి డబ్బులు లేనప్పుడు లేనట్టుగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మీద మీ సలహాలు సూచనలు ఇవ్వండి అనాలి. తర్వాత ఇంకోటనయ్యా, ఈ ఉద్యోగస్తులు మా ఆదాయం మొత్తం ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల జీతాలకు పోతే చాలా తప్పనయ్యా. ఎందుకంటే ఉద్యోగులు ఉపాధ్యాయులకు హెడ్ ఆఫ్ అకౌంట్ ఒకటి పెట్టి రాజకీయ నాయకులు కూడా కలిపేస్తున్నారు జీతాల్లో. సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత కార్పొరేటర్, కౌన్సిలర్, మేయర్, చైర్మన్, వీళ్ళ నామినేటెడ్ పోస్టుల వాళ్ళ జీతాలు కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల జీతాలు కలుపుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగుల హెడ్ ఆఫ్ అకౌంట్ ఒకటి సెపరేట్ పెట్టి, పొలిటికల్ వాళ్ళది వేరే, పొలిటికల్ రాజకీయ పునరావాసం వాళ్ళ 5 ఏళ్ళు పోతారు. మేము అట్లా కాదు. మేము 63 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం, 61 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం. కాబట్టి ఉద్యోగులది హెడ్ ఆఫ్ అకౌంట్ వేరే పెడితే ఎన్ని కోట్లనే తెలిసేది. ఎంతసేపు ఎవరు చూసినా కూడా ఆదాయం మొత్తం ఉద్యోగులు ఉపాధ్యాయుల జీతాలకు పోతే చూసే వాళ్ళంతా వేరే విధంగా అనుకుంటారు. ప్రజలను మిస్గైడ్ చేస్తారు. దాదాపు 99% డైవర్షన్ పాలిటిక్స్ అవుతుంది. హెల్త్ కార్డ్ అన్నారు, ఇచ్చారా ఇంతవరకు? మే జీతం కట్టేది, జూన్లో జీతం కట్టేది, ఇప్పుడు జూలై జీతం కూడా కట్టేది. ఇప్పుడు కేశవనాథ్ సార్ అదే అంటుండు. కేశవనాథ్ సార్ టీచరు, ఆయన అదే అంటుండు, నేను ట్రీట్మెంట్ పోవాలి ఎట్లా అది ఇది అని. తర్వాత ప్రీమియం 1.5% కట్ చేసిన తర్వాత హౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. అంతే కదా. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ టు కాల్ ఇట్ యాజ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్?
వితౌట్ సింగిల్ ఎంపీ ఉంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్. క్యాష్ లెస్ అన్నప్పుడు క్యాష్ వసూలు చేశాడు, నెల నెల జీతాలు అడగబట్టి కట్ చేస్తాడు. మూడు 2 గంటలు తెలంగాణ ఫార్మేషన్ ఇస్తాడు, ఇవ్వకపోతే ఇవ్వకుండా మేలు ఎట్లా కట్ చేశారు? సరే పోనీ జూన్ లో కూడా కట్ చేశారు కదా. ఇంతవరకు విధి విధానాలు ఫైనల్ కాలేదు. ఇదంతా రిస్క్ ఎందుకండి? 1.5 హెల్త్ అలవెన్స్ అని చెప్పి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇచ్చేసి వాళ్ళు బయట ఇన్సూరెన్స్ చేసుకుంటారు. స్టార్ హెల్త్ ఉన్నాయి, వాళ్ళ మిగిలే అన్న, వాళ్ళ మిగిలే కదా. ఇలా 3-4 వేల కోట్లు మిగులుతాయి వాళ్ళ మిగిలే. ట్రస్ట్ ఏంది విధి విధానం ఇంత తలకాయ పట్టుకుని టైం అంతా వేస్ట్ చేసుకుంటారు హెల్త్ కార్డు మీద. నేను ఎవరు అడిగిండు అన్న, ఒక కామెంట్ పెట్టిండు. ఇవాళ ఏమైందంటే నేను ఒక ప్రొటెస్ట్ చేసిన. ఆ ప్రొటెస్ట్ ఏది మన సార్ది అయితే నేను అందరికి చెప్తే అందరికి చెప్తే ఏమైతుందంటే నన్ను హౌస్ అరెస్ట్ చేస్తుండ్రు. అట్లా మెల్లగా తప్పించుకుంటే అట్లా పోయి ఆ నిరసన తెలిపినా, మీరు కూడా మీ జాగ్రత్తలో చేసిండ్రు. అయితే ఆ వీడియో పెట్టిన ఒకడు ఏం పెట్టింది తెలుసా అన్న? ది తెలంగాణ ఆఫీసర్స్ ఎన్కాషింగ్, డోంట్ వరీ, దే వుడ్ హ్యావ్ ఎర్న్డ్ మచ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు, నో మెర్సీ రిక్వైర్డ్ ఆన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంట అని కింద ఏది మన మల్లయ్య సార్ ఫోటోకు ట్యాగ్ చేసి పెట్టిండ్రు. కింద ఏసీబీలో పట్టుబడ్డ వాళ్ళందరి ఫోటోలు పెట్టిండ్రు. ఏమన్నా వీళ్ళు చదువుకుంటూ 36 ఫోటోలు పెట్టి ట్యాగ్ చేసారు నేను పెట్టిన దానికి. వాళ్ళ ఆలోచన ఎట్లున్నది? ఇంతమంది చచ్చిపోయినరు, వాళ్ళు చేసిన పనులేంది, వాళ్ళు చేసిన త్యాగాలేంది, వాళ్ళ ఇళ్ళకి వస్తే తెలుస్తాయి అన్న. మెసేజ్ వాళ్ళ ఇండియా వాళ్ళకి పేరు లేదు, ఇండియా అని పెట్టింది. ఇండియా అని పెట్టినారే వాళ్ళు బీజేపీ దుకాణం ఏది. అంత ఘోరంగా పెట్టి, అంత ఘోరంగా అవమానపడదు. ఇంకొక మోడీజీ పరివారాన్ని పెట్టింది. ఒకరినే ప్రొటెస్ట్ చేస్తున్నది ఏందని చెప్పి పెట్టింది. అలా నా చుట్టూ ఎంతమంది తెలుసా అన్న? పోలీసులు 10 మంది పోలీసులు, 10 మంది. అది మన వాళ్ళు వీడియోలు రాలేదు. 10 మంది పోలీసులు చుట్టూ. మళ్ళీ ఇంకో కుట్ర ఏం జరిగింది తెలుసా? మన నా ఫోన్ గుంజుకున్నారు. వచ్చింది కదా. అయితే అందులో రిటైర్మెంట్ గ్రూప్ అన్నిటికన్నా ఎగ్జిట్ చేసిండ్రు అన్న. నేను ఎగ్జిట్ కాదు, ఎంత చిల్లరగా చెప్పానా, ఎంత చిల్లరగా వ్యవహరించింది చెప్పు. నాకు ఇప్పుడు ఎన్న గ్రూప్ లో లేవని డౌట్ వచ్చింది. నా ఫోన్ ఎవరికి ఇవ్వలే. నా ఫోను అన్ని ఒక్క గ్రూప్ కాదు, ఒక్క గ్రూప్ లో కూడా నేను లేను. అన్ని గ్రూప్లలోకి వెళ్ళి నన్ను పోలీసులు తీసేసారు. ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉండే, వాళ్ళే తీసారు. ఇంకొక పెద్ద కుట్ర ఏం తెలుసా అన్న? నాకు ఇప్పటిదాకా నేను లైవ్ లో చెప్పినా, నీకు చెప్తా, ఎందుకు చెప్తా. అయితే నన్ను శంకర్ గౌడ్ అన్న చచ్చిపోయింది కదా, అదే హాస్పిటల్కి తీసుకుపోయాను. మామూలుగా నేను నీరసం అయి పడిపోయినా, పోలీసులు చూసిన కళ్ళు తిరుగుతున్నాయని 4 గంటలకే చెప్తున్నా. అందులోకి ఓవైసీ కాదు, అపోలోకి తీసుకుపోయాను. తీసుకుపోయి బాగా సీరియస్ గా ఉన్నట్టు చూపించారు. ఆ రిపోర్టు మన వరంగల్ డాక్టర్లకు వీళ్ళే పంపిన. అయ్యో చాలా సీరియస్ ఉన్నది, నువ్వు ఇమీడియట్ గా అడ్మిట్ కావాలి, ఏ టైం అన్నా నీకు షోక్ రావచ్చు, నువ్వు 4 కింద గోలు పెట్టుకో అని చెప్పిండ్రు. ఇక నేను టీఎక్స్ హాస్పిటల్ పోయి చేస్తే బీపీ నార్మల్ ఉంది, షుగర్ నార్మల్, అన్ని నార్మల్ ఉంది, ఏది లేదు నాకు. అసలు దరిదాపులో కూడా లేను. ఎందుకు చేసిండ్రు అని అంటే, అపోలో వాళ్ళ శంకర్ గౌడ్ అప్పుడు అన్న గారు రికార్డు ఉన్నది, అందుకని బాగా 2-3 స్టంట్లు వేసి పండుగ వెళ్దామని స్కెచ్ చేసిండ్రు అన్న. నంబర్ 1 ఇప్పుడు వాళ్ళ కుట్రలు. నంబర్ 1 నన్ను అన్ని గ్రూపులకి వెళ్ళి తీసేసారు. అంటే ఎవరి కాంటాక్ట్ లేకుండా తీసేసిండ్రు అన్న. ఇప్పుడు నువ్వు యాడ్ చేయి, ఓకేనా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నా, చిల్లర వేషాలు బంద్ చేయండి మీరు దయచేసి. చిల్లర వేషాలు బంద్ చేయండి. నేనేం డొకాయిట్ని అయితే, నేను దొంగనైతే, నేను డెకాయిట్ని అయితే అన్నా, నేను ఎవరి దగ్గర ₹1 ఛాయ్ వసూలు చేసినా ఒక్క దగ్గర ఇంతమంది పైసలు వచ్చినాయి చెప్పు రావన్నా? ఒక్క దగ్గర నాన్న. మరి వీళ్ళ మనుషులన్నా? వీళ్ళు గ్రూపులకి వెళ్ళి తీసేస్తారన్న. ఫోన్ నమ్మి మీకు ఇస్తే అన్ని గ్రూపులకి వెళ్ళి, ఒక్క గ్రూప్ కాదన్నీ పరేషాన్ అవుతున్నారే. ఎన్ని గ్రూపులు ఉంటాయి ఒక్క గ్రూప్? వీళ్ళ దగ్గర ఫోన్ ఉంది కానీ ఇంత చిల్లరగాన్లు తయారండి మీరు. ఎందుకా మీరు ఇట్లా చిల్లరగాన్ లెక్క? దమ్ముంటే మెసేజ్ పెట్టువా, ఏ పోలీసు నా మీద మెసేజ్ పెట్టు, నేను తీసేసినా అని. మీ చిల్లర కథలు బంద్ చేస్తే మీరు ఎంత రెచ్చగొడితేనే అంత రెచ్చిపోతే గుర్తుపెట్టుకోండి. ఈ చిల్లర కథలు బంద్ చేయాలి ఇవి. ఇప్పుడు నేను కేశవనాథ్ సార్ అడుగుతుండు, అన్న నువ్వు గ్రూప్ పెట్టిన గ్రూప్ లేక నువ్వేనా డిలీట్ అయినావని. ఇప్పుడు నీకు డిలీట్ చేసినప్పుడు ఉద్యోగి అట్లా అనుకుంటలేరు వాళ్ళు. ఎందుకు అనుకోరు? మేము అతీతులు అన్న. ఇవాళ నేను చెప్తున్నా, పెద్ద ఆఫీసర్లు కిందోళ్లను నన్ను పట్టుకోకుంటే, నేను దొరకకుంటే పచ్చి బూతులు తిడుతుండ్రు. అరే వీళ్ళ మంగిలని పట్టుకునే దమ్ముండది. 600 కోట్లు ఎత్తుకపోయింది మంగిలి అనేది. మంగిలి దాన్ని పట్టుకునే దమ్ముండదు వీళ్ళకు. ఆమె సపోర్ట్ చేస్తారు వీళ్ళు.
ఈ పోలీస్ వ్యవస్థ ఆమె 600 కోట్లు దోపిడీ చేసుకొని పోయిన వాళ్ళను ఒక మంగళిని పట్టుకునే దమ్ముండది, ఒక గిరిజనుల బిడ్డలు వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళకి ఇప్పించే దమ్ముండది. ఈరోజు ఒక రిటైర్ అయిన పోలీసుల పైసలు ఇప్పించే దమ్ముండది, వాళ్ళకు హెల్త్ కార్డు ఇప్పించే దమ్ముండది. ఒకరు గుండె నొప్పి వచ్చి పోలీస్ స్టేషన్ లో పోలీస్ అయినా పడిపోతే తీసుకుపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించే దమ్ము వాళ్ళకు ఉండదు. నా ఫోన్ తీసుకొని ఎంత చిల్లరన వీళ్ళ దొంగలు అంటారు, ఏమంటారు అని వీళ్ళను? మొన్న నువ్వు ఎవరు అరెస్ట్ చేయలే అంటే నువ్వు అన్నావు కాబట్టి అరెస్ట్ చేసి అవునా? ఇప్పుడు ఆయన 350 కోట్లతో దొరికింది. ఇప్పుడు నేను సమాధానం ఈయన కూడా చెప్తున్నా, ఎవరైతే ట్వీట్ పెట్టిండో 350 కోట్లతోనే దొరికిండు. 15,000 దొరికిన వాళ్ళను జైలుకు పంపినావు, ఏసీబీ వాళ్ళు పంపిండ్రు. ఈయన నువ్వు పంపలే అంటే నువ్వు ఫేవర్ చేసిన. ఫేవరిజం అంటే లంచమే కాదన్నా. ఇప్పుడు నువ్వు ఆయన జైలుకు పంపకుంటే ఇంటికి పంపినట్టు నువ్వు ఫేవరిజం చేసినావు. ఫేవరిజం లంచం అంటే ఎంత క్యాషే కాదు. ఫేవరిజం అంటే స్వీట్ బాక్స్ అయినా మాట సాయం అయినా ఏదైనా అది ఇదే కదన్నా. ఆడ చేస్తే బంజారాహిల్స్ ఏసీపీ ఆయనకి నేను పగున్నట్టు, ఏదో పగ ఆయన భూమి నేను గుంజుకున్నట్టు నా తలని తీసుకపోయి ఆ జీబుకేసి గుద్దిండు. దాంతోనే నేను ఆడ కళ్ళు తిరిగి పడ్డది. నా ఫోన్ తీసుకొని ఇవాళ బయటకు వచ్చింది. అన్ని గ్రూపులకి వెళ్ళి తీసేసింది అన్న. ఏందప్ప ఒక గ్రూప్ వస్తలేనే, ఆల్ గ్రూప్స్, నా పర్సనల్ ఫ్యామిలీ గ్రూప్స్ ఏమేమి అన్ని. అరే గింత దొంగలా అన్న వీళ్ళు? పోలీసులా ఏందిలో ఇంత చిల్లరగా తయారైపోయినరు? అన్న ఇక్కడ కలుపు రగిలి నేను 4 మాటలు అంటానా అన్న? చీ నాకు ఇప్పుడు బయటపడ్డది. కేశానా వస్తారన్న దాకా తెలియదు. అరే నేను లైవ్ లో లేను, ఎందుకంటే ఫోన్ సరిగా చూస్తలేను నేను. పక్క లెఫ్ట్ అయిందా? నా నింట లెఫ్ట్ వచ్చింది కదా, అలా నేను ఎందుకు లెఫ్ట్ చేస్తా చెప్పన్నా? ఇది పోలీసు వాళ్ళే పనే అన్న, ఎందుకంటే నా ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది. అదే అందా, వాళ్ళ దగ్గరనే నా ఫోన్ ఉండే, వాళ్ళు చేసిన పనే ఇది. వెరీ బ్యాడ్ అన్న. ఓకే అన్న, వాళ్ళన్నా వాళ్ళు చిల్లరగాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటుండ్రు. అదేందా? లేకపోతే ఇట్లా తడిపట్టేసుకుని ఉందరు అందరు ఎక్కడోళ్ళు అక్కడ. ఇప్పటికి కూడా ఏమైనా ముఖ్యమంత్రి మన కార్యాచరణ ప్రకటించిన పెండౌన్ వరకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మన పెండౌన్ అనేది క్యాన్సిల్ చేసుకున్నారు. మరి క్యాన్సిల్ చేసుకున్న ఎన్ని రోజులు అయితే రాలేదని చెప్పి 6 డిఏలు ఏమైనా, పిఆర్సీ ఏమైంది, పాత లాంగ్ పెండింగ్ బిల్స్, క్రానిక్ పెండింగ్ బిల్స్ ఏమైనా ఎవరైనా నోరు చేసి అడుగుతున్నారు? జూన్ 2 పిఆర్సీ అంటే జూన్ 2 ఇచ్చిండా? మనం పెండౌన్ డ్రాప్ చేసుకున్నాం. ఆ మంచి ఉద్యమం మంచిగా వచ్చి సెక్రటరీ వాళ్ళు అంతా బాగా వచ్చింది. అందరం గ్యాదర్ అయిన మూమెంట్ లో క్యాన్సిల్ ఎంట్రీ ఇచ్చేస్తానంటే మనం పెండౌన్ క్యాన్సిల్ చేసుకున్నాం, వాయిదా చేసుకున్నాం, రద్దు చేసుకున్నాం. మళ్ళీ ఇస్తాడని ఆశపడితే ఇన్ని రద్దు చేసుకుని మళ్ళీ ఎంత టైం పడుతుంది అన్న? ఇప్పుడు అందరూ చెప్పి అన్ని గ్రూపులలో నన్ను యాడ్ చెప్పి మళ్ళా ఇప్పుడు నా సిఐ కూడా ఫోన్ చేస్తే ఎట్లా తీసిండ్రు నాకు నంబర్. అదే అందా, ఇంత చిల్లర కథలు ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ బయట పెట్టిండ్రు. మీరు ఇంత చిల్లర కథలు పడితే ఎట్లా చెప్పండి? ఇది నన్ను ఎట్లా తీస్తారు చెప్పండి? అలా ఎక్కడ పెద్ద పనా? ఈరోజు కుక్క బెదిరించి చెప్పులు ఎత్తుకపోయిందంట. ఇట్లంట మీరు ఈ చిల్లర కథలు చేస్తే మేము కూడా అట్నే అంటాం. అదేందా సార్? నమస్కారం సార్, నా పేరు బక్క జెర్సను. మొన్న అరెస్ట్ అయ్యి మీ పోలీస్ స్టేషన్ ఉండే కదా, అపోలో తీసుకుపోయినరు. మీ పోలీస్ స్టేషన్ నా ఫోన్ పెట్టుకున్నారు సార్. నా ఫోన్లోకి వెళ్ళి అన్ని గ్రూపులకి వెళ్ళి నన్ను తీసేసిండ్రు. ఎట్లా తీస్తారు చెప్పండి సార్? ఎవరు తీసిండ్రు నన్ను మీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి? మీ పోలీస్ స్టేషన్లోనే ఉండే, మీ పోలీస్ స్టేషన్ మొన్న అంతా మీ పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయినా నన్ను అక్కడికి వెళ్ళి అపోలో హాస్పిటల్ తీసుకుపోయినరు. నేను ఇవాళ నాకు ఇప్పటిదాకా ఒక సార్ ఫోన్ చేసి నేను లైవ్ నడుపుతుంటే నేను అన్ని గ్రూపులకి వెళ్ళి లెఫ్ట్ అని తీసేసిండ్రు అని అన్నారు. నా ఫోన్ మీ దగ్గరనే ఉండే, గ్రూప్లలో మీ దగ్గరనే ఉండే ఫోను, మీ పోలీస్ స్టేషన్ లా. ఇప్పుడు నా దగ్గర ఉంది. మొన్న రాత్రి వచ్చింది. మొన్న రాత్రికి నేను హాస్పిటల్ అక్కడికి వెళ్ళి వేరే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయినా. మళ్ళా నిన్న ఇయ్యాలనే ఫోన్ చేస్తే మీరు అన్ని గ్రూప్లకి వెళ్ళి లెఫ్ట్ అయినా. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం కొట్లాడుతున్నా. నేను అన్ని గ్రూప్లకి వెళ్ళి తీసేసిండ్రు. మీ వాళ్ళు తీసేసిండ్రు. బియోలు ఇంకా వేరే చెప్పిందంట ఎంక్వైరీ చేయమనండి, సిఏ గారిని అడగండి, ఎంక్వైరీ చేయమని. నేను మొదలనేను నా ఎట్లా తీసేస్తారు సార్ మీరు నమ్మి ఫోన్ ఇస్తే? ఎందుకు తీయరు మీరు ఇంకా అక్కడ ఏమేమి ఎవరెవరు యాడ్ అవుతామో ఐదారు చేసిందట. మీ 101%
అడుగుతున్నారు కదా, మీరు అడిగేది చెప్పండి. మీ ఫోన్ కు లాక్ లేదా? లాక్ లేదేం లేదు, సరే నేను అడుగుతాను. ఓకే. లాక్ లేదేం లేదు. ఇంత ఇంత చీప్గా ఇంత చిల్లరగా వ్యవహరిస్తే ఏందని చెప్పండి. ఇది నాకు కొట్టిన దానికంటే ఇది ఎక్కువ. మొత్తం అంటే రిటైల్ ఎంప్లాయీస్తో అంత మొత్తం అంతా కట్ చేయాలని చెప్పి, ఎవరు రావద్దని చెప్పి 2 నిమిషాలు పడుతుంది. నా నంబర్ 9866323813. ఈ నంబర్ను అన్ని గ్రూపులలో యాడ్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.